కానీ ఈ యుద్ధం ఎప్పటి నుంచో జరగాలి ఉండే యాక్చువల్లీ లేట్ అయిపోయింది. ఇక్కడ ఆయన వ్యతిరేకంగా ఎవరైనా ప్రొసెషన్ తీసినా కానీ ఏదైనా స్లోగన్స్ వేసా వాళ్ళు జైలు వేసి టార్చర్ చేసి చంపేస్తుండే. వాళ్ళకి ఆయుధాలు డబ్బులు ఇచ్చేదంతా 300 సంవత్సరాల ముందు క్రిస్టియన్ కంట్రీ ఉండే. టుడే ఇట్ ఇస్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. పిన్ పాయింట్ గా కొడతారు ఇజ్రాయెల్. చైర్లో కూర్చోమని కొడతారు వాళ్ళు. ప్యాలెస్టైన్ కి 2 టెరిటరీస్ ఉన్నాయి, ఒకటి వెస్ట్ బ్యాంక్, ఒకటి గాజా. నడిమిట్లో ఇజ్రాయెల్. అండ్ ప్యాలెస్టైన్ ఏమంటా ఇజ్రాయెల్ కూడా మాదే అంట. కానీ ఇజ్రాయెల్ అట్లా కొట్టారంటే తిప్పి అప్పుడు ఆ టైంలో టెక్నాలజీ లేదు ఏం లేదు. దే ఫాట్ లైక్ క్రేజీ అండ్ దే డిఫీటెడ్ ఆల్ దీస్ ఫెలోస్. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇజ్రాయెల్ దగ్గర అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇస్ లైక్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇరాన్ లో వాడు వచ్చి నిద్రపోతున్నప్పుడు రాత్రి వాళ్ళు బెడ్ కింద మిసైల్ కొట్టారు. వాళ్ళు మహిళల్ని బయటకు బుర్కా ఇవ్వకుండా లేకుండా హిజాబ్ లేకుండా వచ్చి చంపేస్తారు. వాళ్ళు కమ్నే వాజ్ కిల్డ్, హిస్ ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ కిల్డ్, ఆల్ 40 టాప్ కమాండర్స్ డైడ్. ఇంకా 50-60 మంది పోయి ఉంటారు, వాళ్ళకి పేర్లు బయటికి రాలేదు. అంత యాక్షనబుల్ ఇంటెల్. అదే టైంలో అమెరికా వీళ్ళ మిసైల్ సైట్స్ మీద కొట్టడం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్ విల్ నాట్ లీవ్ ఎనీబడి. వాళ్ళకి క్లియర్, వాళ్ళ ప్రయారిటీ చాలా క్లియర్. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు నెక్స్ట్ 2 వీక్స్లో మ్యాక్సిమం అయిపోతుంది. దివాళీ పటాకల్లాగా వాళ్ళ దగ్గర కొంచెం స్టాక్ ఉంది, కానీ ఆ స్టాక్ ఎన్ని రోజులు నడిపిస్తో తెలియదు మనకి. అరబ్ నేషన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకొచ్చేసి దే ఫెడ్ అప్ ఆఫ్ ఇరాన్. గల్ఫ్ ఇస్ నౌ షట్ డౌన్, లిటరలీ షట్ డౌన్. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. పొద్దున్నే ఒక మీమ్ చూశాను. అందులో ప్రపంచ దేశాలన్నీ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటూ ఉన్నాయి, కానీ పక్కన ఇండియా మాత్రం చాలా హ్యాపీగా హోలీ చేసుకుంటూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రపంచ దేశాలు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటే మనకేమైనా పట్టదా? మనం అంత సేఫ్గా ఎలా ఉన్నాం ఏంటి? అసలు ఈ యుద్ధ పరిణామం ఎందుకు వచ్చింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు జియోపాలిటిక్స్ గురించే కాకుండా ఇదిగో ఈ రోజు మనం యుద్ధం గురించి తెలుసుకుందాం. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు మనతో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధంలో కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దుబాయ్లో ఇరుక్కుపోయి ఏం జరుగుతుందా అన్న సందిగ్ధ అవస్థలో ఉన్నారు. సో ఆయన దగ్గర నుంచి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సురేష్ సార్ నమస్కారం. నమస్కారం సార్. నా కళ్ళతో నేను ఒక యుద్ధాన్ని చూస్తానో లేదో అనే డౌట్ ఉండేది సార్. మొత్తానికి 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం అందరూ నమ్ముతున్నారు. సార్ మామూలుగా ఏ దేశమైనా సరే యుద్ధానికి అంత తొందరగా వెళ్ళదు. ఎన్నో చర్చలు ఉంటాయి, ఎన్నో విఫలయత్నాలు ఉంటాయి, మాటలు ఉంటాయి, కాంప్రమైజెస్ ఉంటాయి. ఇంకా ఏం లేదు అన్నప్పుడే కదా సార్ యుద్ధం వరకు వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీ పర్సనల్ లైఫ్ కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ యుద్ధంతో కొంచెం ఎఫెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. అసలు ఏం జరిగింది సార్? ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రపంచ యుద్ధం అయితే రాదు, అది మీరు మర్చిపోకండి, టోటల్గా మర్చిపోండి. ఎందుకంటే ప్రతి ప్రపంచ యుద్ధం ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ మొదలైంది చిన్న ఇన్సిడెంట్స్ అని మొదలైంది. ఆర్చ్ డ్యూక్ అసాసినేషన్తో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఇంకో చిన్న ఇన్సిడెంట్తో మొదలైంది, కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది లాస్ట్లో. ఎప్పుడు లేని అమెరికా లాస్ట్ మూమెంట్ వచ్చి దిగింది వార్లో. పర్ల్ హార్బర్ బాంబ్ చేసిన తర్వాత అప్పుడు దాకా వాళ్ళు బయట ఉన్నారు. ఎక్కడ లేని సోవియట్ యూనియన్ రిలాక్స్ చేసుకున్నారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్, జర్మనీ వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళు మళ్ళీ ఎంటపడ్డారు జర్మనీ అంట. దాంట్లోనే హిట్లర్ ఓడిపోయారు. కానీ ఈ యుద్ధం ఎప్పటి నుంచో జరగాలి ఉండే యాక్చువల్లీ, లేట్ అయిపోయింది. లాంగ్ పెండింగ్ యుద్ధం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. 1953లో మై మెమరీ సర్వ్స్ మీ రైట్, కరెక్ట్, ఇరాన్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాయి మెసదేవ్ అని చెప్పి. ఆయన్ని అమెరికా సిఐఏ అండ్ బ్రిటిష్ MI6 కలిపి ఆయన ఒక కూల కిందకి దింపేస్తారు. ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్న ఆయిల్ ఫీల్డ్స్, అప్పుడే ఆయిల్ ఫీల్డ్స్ అంతా కనబడ్డారు. ఆ టైం దానికన్నా ముందు వీళ్ళందరూ పేదోళ్ళు, అందరూ ఏం లేకుండే. ఆయిల్ రావడం మొదలుపెట్టినప్పుడు ఈయన ఏం చేసిందంటే బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్, అమెరికన్ ఆయిల్ కంపెనీస్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అప్పుడు దాకా వాళ్ళు తవ్వి తీసుకెళ్తుండే 10 పైసలు ఇవ్వకుండా వీళ్ళకి. వీళ్ళేమన్నారంటే ఇరాన్ మాకు కొంచెం రాయల్టీ ఇవ్వండి, మా ఆయిల్ ఇది మా దగ్గర తీసుకెళ్తున్నారంటే నెక్స్ట్ వీక్ ఆయన తీసేశారు. తీసి ఆయన్ని జైల్లో పడేశారు. కొత్త ఆయన తీసుకొచ్చారు. ఆయన పేరు రేజా పేల్వి, షా ఆఫ్ ఇరాన్. దానికన్నా ముందు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇరాన్ చాలా మటుకు రూల్ చేశారు. ఆల్మోస్ట్ ఐ థింక్ 3000 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అక్కడి నుంచి టైం నుంచి. ఇది స్టోరీ ఇరాన్ అక్కడి నుంచి మొదలవుతుంది. షా ఆఫ్ ఇరాన్ వాజ్ పపెట్ ఆఫ్ US అండ్ UK. ఇప్పుడు కూడా యూకేకి అదే కావాలి, US కూడా అదే కావాలి. ఇప్పుడు కూడా వాళ్ళకు ఒక పపెట్ కావాలి అక్కడ. షా ఆఫ్ ఇరాన్ పరిపాలించిన టైం 79లో ఆయన్ని అవుట్స్ చేశారు. సో ఫ్రమ్ 58 to 79 ఈ రూల్, ఆల్మోస్ట్ 68, 78, 88, 9, ఆల్మోస్ట్ మీరు 30 సంవత్సరాలు చెప్పొచ్చు. ఈ 30 సంవత్సరాల్లో హీ బికెమ్ ఏ డిక్టేటర్, అబ్సల్యూట్ డిక్టేటర్. అక్కడ ఆయన వ్యతిరేకంగా ఎవరైనా ప్రొసెషన్ తీసినా కానీ ఏదైనా స్లోగన్స్ వేసా వాళ్ళు జైలు వేసి టార్చర్ చేసి చంపేస్తుండే. ఈ వాజ్ వెరీ ఏం చెప్తారు, అట్లాంటి క్యారెక్టర్ ఉండే. స్లోలీ ఆయన వ్యతిరేకంగా ఆపోజిషన్ మొదలైంది. అండ్ ఒక ఇరానియన్ హోలీ సిటీ ఉంది కోమ్ అని చెప్పి, QOM. అక్కడ ఒక యంగ్ ప్రీస్ట్ ఒకటి ఉండే, మౌల్వి. అక్కడ ఉన్న ఏం చెప్తా వాళ్ళు రిలీజియస్ స్కూల్లో ప్రీచర్గా ఉన్నారు, తర్వాత ముందు నేర్చుకున్నారు స్టూడెంట్గా. ఆయన పేరు ఖొమేని. అప్పుడు ఆయన అయతోలా కాలేదు ఇంకా. అదొక టైటిల్, ఆనరిఫిక్ టైటిల్.
ఖొమేనీ దాని తర్వాత ఒక చిన్న లీడర్గా పైకి వచ్చారు. ఆయన షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా, రేజా పేల్వి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్స్ అని ఇవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే ఇరానియన్ వాళ్ళు తీసి ఆయన్ని ఇరాక్లో పడేశారు తీసుకెళ్ళి. అక్కడ నజాఫ్ అని చెప్పి ఒక వెరీ హోలీ టౌన్ ఇస్ దేర్, అగైన్ సంథింగ్ వెరీ హోలీ టు ది ఇరానియన్ పీపుల్. నజాఫ్లో ఈయన అక్కడ దాచుకున్నారు. అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఇరాక్ వాళ్ళు తీసి ఫ్రాన్స్లో పడేశారు. మా దగ్గర ఎందుకు ఈయన చెప్పేసి. అంటే షా ఆఫ్ ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండే, చాలా పవర్ఫుల్ ఉండే ఆయన. ఆయన ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా మొదలుపెట్టాడు, నేను న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి. అట్లనే వీళ్ళ ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ కండక్ట్ చేసింది దాంతోనే, రష్యన్ హెల్ప్తో కన్స్ట్రక్ట్ చేశారు. 1979 కన్నా ముందు, ఒక 10 సంవత్సరాల ముందు నుంచి షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా చాలా ప్రొసెషన్స్ అంతా తీశారు ఇరాన్లో. ఈయన ఫ్రాన్స్ వెళ్ళి కూర్చుంటే వీళ్ళేమనుకున్నారు, అక్కడ ఈయన ఏం చేయడు, ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం తీసి మళ్ళీ ఎక్కడ పడేస్తారు తీసుకెళ్ళని చెప్పి క్వైట్గా ఉంటాడు అనుకున్నారు. కానీ వీళ్ళేం చేశారంటే ఇరానియన్స్ అక్కడ పోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు నా పుట్టపర్తి సాయిబాబా అని కూడా అందరు అక్కడికి వెళ్తుండే కదా. అవును సార్. అట్లా ఇక్కడి నుంచి ఆయన చూడడానికి వెళ్ళారు అందరు ఇరాన్ నుంచి. ఫ్రెంచ్ వాళ్ళు భయపడ్డారు, ఇదేంటి ఇక్కడ మా దగ్గర అందరు వచ్చి ఇక్కడ ఉన్నారు, చాలా పీస్ఫుల్ ఏరియా ఉండే మాది, ఒక చిన్న విలేజ్లో ఉంటుండే ఆయన. వ్యతిరేకంగా ఈయన రాజా పేల్వి షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా చాలా మటుకు కరప్షన్ అలిగేషన్ కూడా ఉండే, చాలా లావిష్ లైఫ్ స్టైల్ ఉండే ఆయనది. దాని తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు 79 నుంచి అంటే ఒక 10 సంవత్సరాల ముందు ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తో ప్రాబ్లం ఉండే. ఈజిప్ట్లో అప్పుడప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తుండే, యూరోప్కి వెళ్తుండే ట్రీట్మెంట్. అదన్నీ చూసుకొని ఖొమేనీ ఒక లీడర్గా పైకి వచ్చారు. సడన్గా ఆయన్ని ఈ ప్రొసెషన్స్, ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ అన్నీ చేశారు వీళ్ళు. అట్లనే లాస్ట్లో షా ఆఫ్ ఇరాన్ పారిపోయాడు అక్కడి నుంచి. చాలా వ్యతిరేకత ఉండే ఆయన అగేన్స్ట్. సో ఆ షా ఆఫ్ ఇరాన్ పారిపోయినప్పుడు కొత్త రెజీమ్లో అయతొల్లా ఖొమేనీని ప్రెసిడెంట్గా ఎన్నికారు, అంటే లీడర్గా. ఆయన 8 సంవత్సరాల తర్వాత చనిపోయిన ఆయన, ఎక్కువ రోజులు లేరు. ఐ థింక్ ఇట్ వాస్ 1979, అంటే సమ్వేర్ ఇన్ 88 or 87 అనుకుంటాను. ఎస్. అప్పుడు ఆయన ఒక అసిస్టెంట్ ఉండే చేలా, ఆయన పేరు ఖమనీ. ఇప్పుడు మొన్న చనిపోయిన అతను చాలా మీమ్స్ కూడా 40 years he ruled 40 years ఆల్మోస్ట్. సో ఆయన ఈయనకన్నా పెద్ద డెస్పాట్ అయిపోయాడు షా ఆఫ్ ఇరాన్ కన్నా. సో ఆయన వ్యతిరేకంగా మనకు తెలిసింది అక్కడ ఒక షరియా లా తీసుకొచ్చారు, మహిళలకి పవర్ ఏమి ఇవ్వకుండా. కానీ ఎడ్యుకేషన్ వైజ్ ఇరాన్ ఈస్ ఈవెన్ బెటర్ దెన్ ఇండియా. బెటర్ కాదు, చాలా బెటర్ దెన్ ఇండియా. 98% ఆఫ్ ఇరానియన్ ఉమెన్ ఆర్ ఎడ్యుకేటెడ్. అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ దాకా చాలామంది మహిళలు ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇరానియన్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. కానీ ఈ షరియా లా తీసుకొచ్చిన తర్వాత దాంతోపాటు లోకంతో ఐసోలేట్ అయిపోయారు కంప్లీట్గా. ఎందుకంటే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గుర్తున్నా మీకు, నేను షా ఆఫ్ ఇరాన్ గురించి చెప్పాను. న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వీళ్ళు న్యూక్లియర్ ప్లాంట్ పెట్టకపోదాకా ఓకే ఉండే. న్యూక్లియర్ టెక్నాలజీలో యురేనియం ప్యూరిటీ మీద ఉంటుంది. యురేనియంని 30% ప్రాసెస్ చేస్తే మీరు న్యూక్లియర్ ప్లాంట్లో వాడుకోవచ్చు. మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది, మీరు చూసుంటారు. భారతదేశానికి కావాల్సిన అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్కి ఇక్కడే దాని ఫ్యూయల్ తయారవుతుంది. బయట నుంచి మన యురేనియం తెప్పించుకుంటాం, మన దగ్గర యురేనియం లేదు ఎక్కువ. బయట నుంచి తెప్పించుకుందా దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ట్యూబ్స్లో తయారు చేసి కూడంకులంకి, కల్పాకం, కైగా ఇట్లాంటి ప్లాంట్స్కి పంపిస్తారు ఇక్కడ నుంచి. ఇట్స్ అ వెరీ వెరీ ఎగ్జాక్టింగ్ ప్రాసెస్, చాలా కేర్ఫుల్ ఉండాల్సి వస్తుంది. యురేనియం సార్, చాలా చిన్న న్యూక్లియర్ ఫుకుషిమా అయిపోతే, లేకుంటే చెర్నోబిల్ అయిపోతుంది. సో అది మెయిన్ అన్నమాట. వీళ్ళేం చేశారంటే 30% దాకా అమెరికా వాజ్ ఓకే విత్ ఇట్. 30 కన్నా ఎక్కువ వీళ్ళు ప్రాసెసింగ్ మొదలుపెట్టారు, 40-50. ఎందుకంటే ఒకసారి మీరు 60 చేరుకున్న తర్వాత 60 నుంచి 70% ప్యూరిటీకి వెళ్తే యూ కెన్ మేక్ బాంబ్స్, అటామిక్ బాంబ్స్. ఓకే. సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొంచెం ఉంది, అది యూరోప్లోనే అవైలబుల్ ఉందన్నమాట. దాంట్లో మెయిన్గా సెంట్రిఫ్యూజ్ అని ఒకటి ఉంటుంది. మనం చిన్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో సెంట్రిఫ్యూజ్ ట్యూబ్ వాడుతుండే, ఒక చిన్న దాంట్లో పెట్టి రొటేట్ చేస్తుండే ఫాస్ట్. సేమ్ టెక్నాలజీ, కానీ ఇట్స్ హైయర్ స్కేల్, వెరీ వెరీ హై స్కేల్. అది ఎక్విప్మెంట్ యూరోప్లో కొన్ని కంపెనీస్ దగ్గర ఉంది. అది ఎవరో థర్డ్ కంట్రీ నుంచి దాని ఎక్స్పోర్ట్ అడిగారు. అడిగితే వీళ్ళకి డౌట్ వచ్చింది. వీళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ సీక్రెట్ సర్వీస్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ట్రేస్ చేస్తే అది ఇరాన్కి వెళ్తుంది లాస్ట్. దెన్ దే కాట్ ఇరాన్ అండ్ దే సెడ్, బాస్ IAEA, దట్ ఈస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి మీ ఆడిట్ చేయబోతున్నారు, మీరు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ వ్యతిరేకించారు, దాని తర్వాత దే అగ్రీడ్. IAEA ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళు 50% వచ్చేసారు, ఆల్మోస్ట్ 40-45% ప్యూరిటీకి వచ్చేసారు. సో వాళ్ళు ఆటోమేటిక్లీ వాళ్ళ బోర్డ్ మెంబర్స్లో US కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా జరిగిందంటే. దెన్ US స్టార్టెడ్ పుట్టింగ్ ప్రెషర్.
సేయింగ్ దట్ మీరు ప్రోగ్రామ్ ఆపండి. వీళ్ళన్నారు మీరు ప్రోగ్రామ్ ఆపాం. సో ఏం చేస్తే వీళ్ళని బ్యాన్ చేసి పడేస్తారు మార్కెట్ నుంచి. యువర్ ఆయిల్ కెనాట్ బి సోల్డ్, యూ విల్ నాట్ గెట్ ఎనీ టెక్నాలజీ, అన్ని చాలా రెస్ట్రిక్షన్ పెట్టారు, శాంక్షన్స్ పెట్టారు, టారిఫ్ కూడా కాదు శాంక్షన్. మన మీద పోఖ్రాన్ తర్వాత పెట్టారు ఇది సేమ్ థింగ్. దే డినైడ్ అస్ క్రయోజెనిక్ ఇంజిన్. అమెరికా చాలా మటుకు ఎక్విప్మెంట్ మనకు డినై చేశారు, కానీ మన ఓన్ క్రయోజెనిక్ తయారు చేసుకున్నాం మనం. ఆ క్రయోజెనిక్ తయారు చేస్తున్న దాంట్లోనే కావాలని చెప్పి సిఐఏ ఒక పెద్ద గేమ్ ఆడి నమ్మినారాయణ గారిని జైలు వేయించారు. దట్ ఇస్ బిగ్ స్కాండల్ విచ్ దో సిఐఏ డిడ్. హోల్ డిఫరెంట్ పెద్ద స్టోరీ సార్ అది. కొంచెం ఐడియా కోసం రాకెటరీ ఫిల్మ్ చూస్తే కొంచెం అర్థం అవుతుంది. మాధవన్ రోల్లో. ఎస్, గ్రేట్ ఫిల్మ్ సార్. సో ఈ పరిస్థితుల్లో ఐ మీన్ ఇరాన్ ఏం చేస్తారు, ఏం చేయలేరు, దే వర్ స్టక్. ఇప్పుడు చేయాల్సింది వాళ్ళకి ఆయిల్ అమ్మలేరు మార్కెట్లో. ఇరాన్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఖతర్. ఖతర్ ఇస్ ద నంబర్ 1. థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ లోకంలో. ఫస్ట్ ఇస్ వెనిజువేలా, సెకండ్ ఇస్ సౌదీ అరేబియా, థర్డ్ ఇస్ ఇరాన్. కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా 3% ఆయిల్ అమ్మారు. లోకంలో ఉన్న మొత్తం ప్రొడక్షన్ 3% అంతే. టెక్నికలీ వాళ్ళకి 20% అమ్మాలి ఉండే ఆయిల్, వాళ్ళు అమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఎవరు కొనడానికి ఎవరు రావట్లేదు. మనం కొన్నాం, బ్యాన్ ఉంది, శాంక్షన్స్ మన మీద, మనం కూడా వెళ్ళి కొన్నాం ఒకసారి. పెద్ద గొడవ చేశారు యూఎస్ వాళ్ళు. ఫస్ట్ ఇరాన్ వచ్చి అడిగారు మా దగ్గర డబ్బులు లేవు, మీరు పేమెంట్ చేస్తారంటే డాలర్ లేదు, ఎందుకంటే డాలర్ సిస్టమ్ తీసేశారు మొత్తం వీళ్ళని, ఇరాన్ని. స్విఫ్ట్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ ఉంది, లైక్ ఎన్ఈఎఫ్టీ వీ హ్యావ్ ఫర్ లోకల్ ట్రాన్స్ఫర్స్. ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ స్విఫ్ట్ అంటారు, SWIFT. దాంట్లో బిలియన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. ఈవెన్ మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నప్పుడు ఈవెన్ యూఆర్ డూయింగ్ NRI ట్రాన్స్ఫర్, ఇట్ ఇస్ అ స్విఫ్ట్ ట్రాన్స్ఫర్. ఎనీవే ఇది జరిగినప్పుడు మన దగ్గర వచ్చి అడిగి మనం ఏమన్నా వీల్ గివ్ యూ ఇన్ రూపీస్, ఇండియన్ రూపీస్. వాళ్ళు అన్నారు ఓకే వీఆర్ యూస్ టు ఇట్ ఎందుకంటే 68 దాకా గల్ఫ్లో ద ఒఫిషియల్ కరెన్సీ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ద గల్ఫ్ నేషన్స్ వాజ్ ఇండియన్ రూపీ. ఓకే, అది కూడా చాలా మంది తెలియదు. ఓకే, సో వీ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ రూపీ అనమాట. దాని తర్వాత వాళ్ళ దినార్లు దిరామ్స్ అని తయారు చేసుకున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో సెకండ్ టైం వాళ్ళు మన దగ్గరకు వచ్చిన మన అన్నాం ఈసారి రూపీ ఇవ్వలేము, ఏం చేస్తారంటే మాకు బియ్యం కావాలి, బియ్యం లేదన్నారు వాళ్ళు. సో వీ గేవ్ రైస్, వీఆర్ డూయింగ్ అ బార్టర్ సిస్టమ్. పాత సిస్టమ్ అట్లనే ఉండే కదా, కానీ ఎక్కువ రోజులు నడవలేదు. దాని తర్వాత యూఎస్ మన మీద కూడా బ్యాన్ పెట్టారు, శాంక్షన్ పెట్టి మనం విత్డ్రా చేసుకున్నాం ఇరాన్ నుంచి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. దేర్ కరెన్సీ షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైం నుంచి ఇప్పుడు దాకా వెన్ ఈ గాట్ డిపోజ్డ్ 79, ఇప్పుడుకి వచ్చేదాకా 2026 వచ్చేదాకా దే కరెన్సీ హెవ్ గాట్ డివాల్యూడ్ బై 99%. ఓకే, అంటే మన ఈక్వలెంట్ చూసుకుంటే 100 రూపాయలు మీ దగ్గర ఉంటే దాని విలువ ₹1. మీరు బ్యాంక్లో 10 లక్షలు వేసి పెడితే దాని విలువ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేయండి, ₹1000 ఉంటుంది. ఆ పరిస్థితికి వచ్చేసారు ఇరానియన్స్ ఇప్పుడు. దానికోసం ఒక 2-3 నెలల ముందు పెద్ద ప్రొటెస్ట్ జరిగింది, మీకు చాలామంది చనిపోయారు, 1500 మందిని చంపారు. అది ఎందుకు మొదలంటే బాజారీస్ అంటారు వాళ్ళ దగ్గర. బాజారీస్ అంటే ది షాప్ కీపర్స్ ఉంటారు వీళ్ళ దగ్గర, మన లాంగ్వేజ్ మాట్లాడుతాం, బాజారీస్. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరు రావట్లేదు కొనడానికి. ఇన్ఫ్లేషన్ హై, 90% అంత ఉంది ఇన్ఫ్లేషన్, 45 to 90%. ఓకే, ఏం కొనలేదు. ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే ఒక చిన్న బండ్లు బట్టి తీసుకెళ్ళాలి క్యాష్, అంత డబ్బులు. వెనిజువేలా లాగా అయిపోయినా సేమ్, ఎవరు లేరు. సో దే హ్యావ్ నో ఫుడ్, దే హ్యావ్ నో వాటర్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ప్లస్ ఫ్యూయల్ అమ్మలేకపోతున్నా, ఇన్ఫ్లేషన్ హై, అండ్ వాళ్ళ కరెన్సీ వాల్యూ లేదు. ఇట్స్ ఆల్ పర్ఫెక్ట్ ఫర్ అ రెవల్యూషన్. సో దానికోసం గొడవ మొదలైంది. ఆల్మోస్ట్ 1500 మంది చనిపోయారు ఆ ప్రొటెస్ట్లో. అప్పుడు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే యూ మస్ట్ బి రిమెంబరింగ్ దోస్ వర్డ్స్ విచ్ వి డిస్కస్డ్, విచ్ ఇస్ హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నారు. ఆ హెల్ప్ ఎప్పుడు రాలేదు తర్వాత, దట్ హెల్ప్ నెవర్ కేమ్. ఎనీవే ఇప్పుడు హెల్ప్ వచ్చింది. గల్ఫ్లో, పర్షియన్ గల్ఫ్లో జస్ట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇరాన్ వాళ్ళు 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పెట్టారు. ఒకటి అబ్రహాం లింకన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, 5,000 people on it, and something like 36 or 38 aircraft. One go. It's a huge, it's a floating city. Wow. Next is they have Abraham Lincoln OT, and then they have a second aircraft carrier also there, Gerald Ford. This two, and plus countless ships. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీకి వెళ్తున్నప్పుడు ఇట్ డజంట్ గో అలోన్, ఇట్ హాజ్ అ ఫ్లోటిల్ ఆఫ్ షిప్స్ అరౌండ్ ఇట్. మదర్ షిప్ని ఎప్పుడు అటాక్ చేయకూడదు, అటాక్ చేయనియరు వాళ్ళు. నిన్న కూడా ఇరాన్ క్లెయిమ్ చేస్తారు మీ అటాక్ అబ్రహాం లింకన్ అని చెప్పి. దే డిడ్ంట్ అటాక్. ఒక్క చుట్టూన్న ఏదో ఒక షిప్ దాన్ని హిట్ తీసుకుంటుంది డైరెక్ట్. దే విల్ నెవర్ అలౌ ద మదర్ షిప్ టు గెట్ అటాక్. సో దట్స్ అ రూల్ అనమాట. సో తోడు ఒక 15 షిప్స్ ఉంటారు, చిన్న చిన్న డెస్ట్రాయ్స్ ఉంటుంది, నేవీ డెస్ట్రాయ్స్. ఇది కూడా అంతే, సేమ్ విత్ జెరల్డ్ ఫోర్డ్. దెన్ దే హ్యావ్ సబ్మెరీన్, దే హ్యావ్ అబౌట్ 11 సబ్మెరీన్స్ యాజ్ వీ నో. వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్, 11 ఉందంటున్నారు. నిన్న టామహాక్ మిసైల్ దాని నుంచే ఫైర్ చేశారు వీళ్ళు. ఓకే,
సో దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ ద రెవల్యూషన్ ఇరాన్లో. ఇది ప్రాబ్లం అనమాట. సో ఈ ఇజ్రాయెల్కి ఏం ప్రాబ్లం ఉందని అడుగుతారు చాలామంది. దీంట్లో ఇజ్రాయెల్కి పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇరానియన్ వాళ్ళు ఎప్పుడు ప్రాక్సీస్ని లోకంలో చాలా ప్లేసెస్లో వీళ్ళు డబ్బులు ఇచ్చి ఏం చెప్తారు, వీళ్ళనే ప్రోత్సహించారు, తిండి పెట్టి దే మేక్ దమ్ బిగ్. ఓకే. అట్లాంటి పరిస్థితుల్లో 3 హెచ్లు వచ్చాయి: హమాస్, హూతీస్, హెజ్బుల్లా. ఓకే. హూతీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ యమన్. మీకు తెలుసు అక్కడ గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ ఉందంటే ఉంది, సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నారు, ఒక చిన్న ముక్కలు ఉంది. ఇంకో ముక్క యూఏ సపోర్ట్ చేస్తున్నారు, ట్రెడిషనల్ అలయన్స్ అని చెప్పి, అలయన్స్ సదర్న్ అలయన్స్ చెప్పి ఒక అలయన్స్ ఉంది అక్కడ. ఓకే. మీ నడిమిట్లో ద హూతీస్ ఆర్ సిట్టింగ్ అండ్ దే ఆర్ ఫైరింగ్ అట్ షిప్స్ గోయింగ్ ఇన్ ద రెడ్ సీ. చాలా మటుకు అటాక్ చేశారు వాళ్ళు. దాని తర్వాత యూఎస్ వచ్చి మొత్తం ధ్వంసం చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయారు కొన్ని రోజులు. మళ్ళీ మొదలు పెట్టారు నిన్న. ఓకే. వాళ్ళకి ఆయుధాలు డబ్బులు ఇచ్చేదంతా ఇరాన్, పెంచి పోషించేది వాళ్ళే. దాని తర్వాత నెక్స్ట్ ఇస్ హెజ్బుల్లా అండ్ లెబనన్. లెబనన్ ఒక 300 సంవత్సరాల ముందు దాకా క్రిస్టియన్ కంట్రీ ఉండే. ఓకే. టుడే ఇట్ ఇస్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. కంప్లీట్లీ నాట్ కంప్లీట్లీ, 14% క్రిస్టియన్స్ అంతే. వాళ్ళందరూ పారిపోయారు అక్కడి నుంచి. ఓకే. విచ్ ఇస్ అ వార్నింగ్ టు ఇండియా, సెయింగ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ వన్ డే ఇట్ విల్ హ్యాపెన్ టు యూ ఆల్సో. ఓ. ఓకే. వాళ్ళు స్లోలీ దూరారు వచ్చి అరబ్స్, కొంతమంది లాస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ పేరు హెజ్బుల్లా. లెబనాన్లో గవర్నమెంట్ ఉందా అంటే ఉంది, జస్ట్ లైక్ యమన్. గవర్నమెంట్ ఉందా? ఉంది. నమ్మకే వస్తే నో, బట్ దేర్ దే హ్యావ్ ఎ డెమోక్రసీ, దే హ్యావ్ ఎ పార్లమెంట్. ఆ పార్లమెంట్లో కూడా 14 మంది వీళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ది పొలిటికల్ పార్టీ ఒకటి ఉంది, వాళ్ళు కూర్చున్నారు అక్కడ. దాంట్లో ఒకరు నిన్న కొట్టారు. ద హెడ్ ఆఫ్ దట్ పార్లమెంట్ ఆఫ్ లెబనన్ ద హెజ్బుల్లా లెబనీస్ పార్లమెంట్లో ఉన్న 12 మందిలో ఒక లీడర్ ఉన్నాడు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చెప్పొచ్చు మన దగ్గర అట్లా. వాడిని నిన్న ఇజ్రాయెల్ కొట్టేశారు. అంత పిన్ పాయింట్గా కొడతారు ఇజ్రాయెల్. చైర్లో కూర్చొని మంచిని కొడతారు వాళ్ళు, పక్కన వాడికి ఏం కాదు. సో ఎనీవే అది జరిగింది. ఇటువైపు హమాస్ ఇక్కడ గాజాలో. గాజా బిలాంగ్స్ టు పాలెస్టీనియన్ అథారిటీ. హమాస్ ది కాదు. చాలామంది హమాస్ అంటే హమాస్ ఇస్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్యాలెస్టైన్కి 2 టెరిటరీస్ ఉన్నాయి, ఒకటి వెస్ట్ బ్యాంక్, ఒకటి గాజా. నడిమిట్లో ఇజ్రాయెల్. అండ్ ప్యాలెస్టైన్స్ ఏమంటా ఇజ్రాయెల్ కూడా మాదే అంటున్నారు. సారీ, ఇజ్రాయెల్ డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు అది, ఆ ఏరియా చాలా సంవత్సరాల ముందు. చిన్న చిన్న ముక్కలుగా ఇజ్రాయలీస్ కొనుక్కొని ఒక స్టేట్గా క్రియేట్ అయింది. దాని తర్వాత 6 డే వార్ వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది. అండ్ గోల్డా మీర్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద 60s. పెద్ద యుద్ధం జరిగింది. దాంట్లో ఇజ్రాయెల్ ఉన్న టెరిటరీ కూడా గుంజుకున్నారు. అదేం జరిగిందంటే ఆల్ దీస్ కంట్రీస్ గాట్ టుగెదర్ అండ్ అటాక్డ్ ఇజ్రాయెల్. ఈజిప్ట్, జార్డన్, సిరియా, పాలెస్టైన్ అండ్ ఇంకా ఏదో 2 రాష్ట్రాలని అందరు కలిసి అటాక్ చేశారు ఇజ్రాయెల్ని. 6 days వార్. కానీ ఇజ్రాయెల్ అట్టా కొట్టారంటే తిప్పి, అప్పుడు ఆ టైంలో టెక్నాలజీ లేదు, ఏం లేదు, కానీ దే ఫాట్ లైక్ క్రేజీ అండ్ దే డిఫీటెడ్ ఆల్ దీస్ ఫెలోస్. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఈజిప్ట్ ఒక తుపాకీ కూడా చూపారు ఇజ్రాయెల్కి, వాళ్ళకి అంత భయం ఉందన్నమాట. ఎనీవే, సో ఏమైందంటే ఆ ఏరియాలో ఇప్పుడు హమాస్ కూర్చున్నారు. ఇక్కడ ఓన్లీ ఇన్ గాజా, దే నాట్ సిటింగ్ ఇన్ వెస్ట్ బ్యాంక్. అండ్ దిస్ బోత్ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా ఆర్ అండర్ పాలెస్టీనియన్ అథారిటీ విచ్ బిలాంగ్స్ టు యాసిర్ అరాఫాత్స్ పార్టీ. గుర్తుంటుంది, యాసిర్ అరాఫాత్ ఒరిజినల్ పాలెస్టీన్ ఆర్గనైజేషన్ పిఎల్ఓ చీఫ్. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద వీళ్ళు ముగ్గురు కలిసి రెగ్యులర్గా దాడి చేస్తుంటారు, మీకు తెలిసి ఉంటుంది. అక్కడి నుంచి హెజ్బుల్లా నుంచి బాంబ్స్ వస్తే, మిసైల్స్ వస్తుంది, ఇక్కడ హమాస్ వాళ్ళు కొడతారు, అక్కడి నుంచి హూతీ వాళ్ళు కొడతారు. ఇజ్రాయెల్కి చాలా మటుకు వాళ్ళ దే గాట్ ఫెడ్ అప్ ఫైన్. అండ్ October 7th మీకు రిమెంబర్ దట్ టెర్రరిస్ట్ అటాక్ హ్యాపెన్. వాళ్ళ దాంట్లో 1200 మందిని చంపేశారు హమాస్ టెర్రరిస్ట్ వచ్చి. చాలామంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, మహిళల్ని, పిల్లల్ని, పెద్దలు. దాంట్లో 50th డెడ్ బాడీ దే గాట్ బ్యాక్ 2 weeks ago. ఇస్రాయెల్లో వచ్చి వాళ్ళు లెబనన్ని మొత్తం ధ్వంసం చేశారు కంప్లీట్గా. దాంట్లోనే నస్రుల్లాని కొట్టారు, మీకు గుర్తుంటుంది, దర్ హెడ్ ఆఫ్ ద హెజ్బుల్లా. ఇట్ అన్ ఇరానియన్ ప్రాక్సీ. ఈవెన్ ఇరాన్ నుంచి వాళ్ళ ఒక చీఫ్ కమాండర్ వచ్చి కూర్చున్నాడు, వాడిని కూడా కొట్టేశారు ఇజ్రాయెల్. సో నస్రుల్లాని బేస్మెంట్లో కొట్టారు, 3 floor కింద ఉండే బేస్మెంట్లో కాంక్రీట్ షెల్టర్ కింద ఉన్న మనిషిని వాళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబ్ ఒకటి ఉంది, అది యూజ్ చేస్తారు. అదేం చేస్తుందంటే ఇట్ విల్ డ్రిల్ అ హోల్ ఆన్ ద 5th floor, 5-story బిల్డింగ్ అనుకోండి. 5th floor డ్రిల్ చేస్తుంది, 4th floor డ్రిల్ చేస్తుంది, 3rd floor డ్రిల్ చేసి 4th ఎక్కడ వెళ్ళి లాస్ట్ ఎక్కడ అక్కడ డెటనేట్ అయిపోతుంది. వీ యూజ్ దట్ ఇన్ బాలాకోట్. వీ గాట్ ద సేమ్ బాంబ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఇన్ బాలాకోట్. బయట నుంచి మీకు బిల్డింగ్ అంతా అట్లనే ఉంటాయి, చాలా బాగుంటుంది, లోపల ఎవడు ఉండడు, భస్మం లాగా అయిపోతావు, అట్లా అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఇజ్రాయెల్ యూస్ టు కిల్ నస్రుల్లా. ఇటువైపు యహ్యా సిన్వర్ అండ్ వాళ్ళని మొత్తం ఫినిష్ చేసేసారు గాజాలో. ఇప్పుడు గాజాలో ఉందంటూ ఉన్నారు హమాస్, కానీ ఇట్స్ ఓన్లీ నామకే వాస్తు, నథింగ్ గ్రేట్. అట్ ద సేమ్ టైమ్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పీపుల్ ఇన్ హూతీస్ ఉన్నారు, అక్కడ దాన్ని అమెరికా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్కి ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఇప్పుడు నాన్ యాక్టివ్ స్టేట్ ప్లేయర్స్ అయిపోయారు. ముందు వీళ్ళే నడిపిస్తుండే ఇజ్రాయెల్ మీద దాడి. ఆ 11 day వార్ విచ్ హ్యాపెన్ 1 year ago, అప్పుడు 2024లో
అప్పుడు ఇజ్రాయెల్ మీద చాలా మటుకు మిసైల్స్ వచ్చి పడుతున్నాయి, మీకు గుర్తుంటుంది. ఇరాన్ వైపు నుంచి, హూతీల నుంచి, ఇటువైపు లెబనాన్ నుంచి, దెన్ ఈవెన్ హమాస్ ఫైరింగ్ సేమ్ టైం వీళ్ళందరూ కలిసి ఫైర్ చేస్తారు. బట్ దే హ్యావ్ అన్ ఎక్సలెంట్ డిఫెన్స్ సిస్టమ్. ఒకటి దే హ్యావ్ అవుటర్ లేయర్ కాల్డ్ పేట్రియట్ విచ్ వాజ్ యూస్డ్ రీసెంట్లీ ఇన్ కువైత్ అండ్ బహ్రెయిన్ అండ్ ఈవెన్ ఖతార్. వీళ్ళు ఫైర్ చేసినప్పుడు దే యూస్ పేట్రియట్ మిసైల్స్ అనేది ఈవెన్ కెన్ హ్యాండిల్ ఈవెన్ సబ్సోనిక్ అండ్ సూపర్సోనిక్ ఆల్సో. ఇట్స్ సూపర్ మిసైల్. మన దగ్గర ఆకాష్ అండ్ నెక్స్ట్ 11 మన దగ్గర S-400 ఉంది. సో ఇట్ కెన్ స్టాప్ ఎనీ ఇన్కమింగ్ మిసైల్. కానీ కాస్ట్ ఇస్ వెరీ హెవీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడాలనుకుంటే ఇజ్రాయెల్ దాని గురించి మాట్లాడినప్పుడు ఇట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 missile of S-400 will cost you about something like $500,000. సో ఇట్స్ అ షియర్ వేస్ట్ ఆఫ్ మనీ. ఒక ఈగని కొట్టడానికి సుతేసుకొని కొడతారు, అంత వేస్ట్. వీ యూజ్ ఇట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అనమాట ఆకాష్ అంటే. దెన్ వాళ్ళ దగ్గర డేవిడ్ స్లింగ్ అని చెప్పి ఒకటి ఉంది నెక్స్ట్, విచ్ హ్యాండిల్ అప్ టు 200 kilometers. ఓకే, దాట్ ఈస్ అ సూపర్ వెపన్ అగైన్. థర్డ్ వన్ ఇస్ ఐరన్ డోమ్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఐరన్ డోమ్ 4 to 70 kilometers దాకా ఎనీ ఇన్కమింగ్ మిసైల్ ఇట్ కెన్ హ్యాండిల్. మీరు చూసుంటారు నిన్న నైట్ కూడా దే గో ఇంటర్సెప్టర్స్ గో and hit the missile, and sometimes that itself causes some deaths, ఎందుకంటే అది వచ్చి మళ్ళీ కింద పడుతుంది ఎవడో తల మీద. సో అన్ఫార్చునేట్లీ 2 people got killed yesterday. Was one Chinese who got killed yesterday. ఓకే, సో అట్లాంటివి నడుస్తూనే ఉంటుంది. సో ఈ వార్లో ఇప్పుడు నడిచే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఇజ్రాయెల్ దగ్గర అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇస్ లైక్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం చూసాం దీనికన్నా ముందు కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్. ఇరాన్లో వాడు వచ్చి నిద్రపోతున్నప్పుడు రాత్రి వాడిని బెడ్ కింద మిసైల్ పెట్టి కొట్టారు వాళ్ళు. దట్ హమాస్ టెర్రరిస్ట్ లీడర్ హు వాజ్ దేర్. అట్లనే నస్రుల్లా వాజ్ అనదర్ కేస్. సో వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ టాప్ క్లాస్. వాళ్ళది ఎప్పుడైనా వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారంటే మీరు చూస్తూనే ఉండిపోతారు అంతా. సో దే హ్యాడ్ అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్ దట్ దే వాజ్ అ మీటింగ్ హ్యాపెనింగ్ ఆన్ సో అండ్ సో. దానికన్నా ముందు మీకు గుర్తుంటుంది లాస్ట్ టైం యుద్ధం జరిగినప్పుడు, దట్ 11-day war ఇన్ 2024, వీళ్ళేం చేశారంటే ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించారు ఈ హెజ్బుల్లా గ్రూప్కి. హెజ్బుల్లా అంటాను, వీళ్ళు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ విచ్ ఇస్ దర్ మెయిన్ టెర్రర్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. వాళ్ళంటారు మా గార్డ్స్ అంటారు, ఆర్మీ లాగా. కానీ దే ఆర్ యాక్చువల్లీ టెర్రర్. వాళ్ళ ఒక మహిళల్ని బయటకు మీరు బుర్కా లేకుండా హిజాబ్ లేకుండా వచ్చి చంపేస్తారు వాళ్ళు డైరెక్ట్. అట్లాంటి అంత క్రిమినల్ మైండెడ్ ఫెలోస్. వేరే రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు ఇరానియన్ లెవెల్. దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. వాళ్ళ దగ్గర ఆర్మీ అని చెప్పడం ఏం లేదు, కానీ దేస్ పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్. వీళ్ళ దాంట్లో 24 member ఒక టీం ఉంది, సీనియర్ మోస్ట్ లీడర్స్. ఓకే, వీళ్ళ దాంట్లో ఒక రోజు పొద్దున్న మెసేజ్ వచ్చింది, వీఆర్ ఆల్ మీటింగ్ అట్ దిస్ ప్లేస్ అండ్ సో టైం అని చెప్పి. వీళ్ళందరూ అక్కడ వచ్చేసారు. వచ్చి కూర్చోగానే ఒక బాంబు వచ్చి పడింది ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి. అందరు చనిపోయారు. తర్వాత చూస్తే ద మెసేజ్ వాజ్ సెండ్ బై ఇజ్రాయెల్ యాక్చువల్లీ. దే హడ్ పెనిట్రేటెడ్ ద నెట్వర్క్, సెంట్ ఎ మెసేజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సెంట్ ఫ్రై దమ్. దాని తర్వాత మీరు ఆ పేజర్ బాంబ్స్ మీరు వినుంటారు. అవును సార్, పేజర్ బాంబ్స్, పేజర్ వాడుకుంటారు. పేజర్లోనే వాళ్ళు బాంబ్స్ పెట్టారు, చిన్న చిన్న బాంబు పెట్టి 2 సంవత్సరాల తర్వాత పేల్చారు దాన్ని. సో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అబ్సల్యూట్ టాప్ క్లాస్. ఈసారి కూడా ఇజ్రాయెల్కి ఇంటెలిజెన్స్ వచ్చింది. దేర్ ఇస్ అ బిగ్ మీటింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని చెప్పి వాళ్ళ దాంట్లో. వాళ్ళ ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నారు కదా ఖమ్నై, ఆయన మీటింగ్ కాల్ చేశారు. అందరూ వస్తున్నారు సీనియర్ మోస్ట్ కమాండర్స్ అని. దే గాట్ దిస్ ఇన్ఫర్మేషన్ 2 days బిఫోర్. తయారు చేసుకున్నారు. సో అమెరికాకు ఒక పాలసీ ఉంది. అమెరికా ప్రాబ్లం సౌదీ అరేబియాతో ఉంది. సౌదీ అరేబియా అన్నారు మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకూడదు కిల్లింగ్ ఆఫ్ ఎనీ ఇరానియన్ లీడర్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, మాకు కూడా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మా మీద దాడి చేస్తారు తర్వాత అని చెప్పి. ఇప్పుడు అదే జరుగుతుంది. టుడే దే హిట్ అరామ్కో జస్ట్ యాజ్ వీ స్పీక్, విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ. సో అమెరికా అన్నారు ఓకే ఇజ్రాయెల్ చేసేస్తారు, మాకేం ప్రాబ్లం, మేము వాళ్ళ మిసైల్ సైట్స్ కొడతాము, వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ కొడతాము, వాళ్ళ అన్ని మిగతా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ధ్వంసం చేస్తాం, కానీ ఇజ్రాయెల్ విల్ హిట్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ చెప్పినట్లనే ఇజ్రాయెల్ టుక్ ఆఫ్ ఇట్ 200 aircraft ఫ్రమ్ టెల్ అవీవ్. 200 aircraft అంటే 3000 kilometers ట్రావెల్ చేయాలి వాళ్ళు. ఓకే, ఇమాజిన్ ద డిస్టెన్స్ వాళ్ళు ట్రావెల్, హౌ మెనీ టైమ్స్ రీఫ్యూలింగ్ చేయాల్సి వస్తుంది ఎయిర్లోనే ప్రతి ఎయిర్క్రాఫ్ట్. కరెక్ట్గా వీళ్ళందరూ 262 మంది కూర్చున్న ప్లేస్లో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో కొట్టారు. ఖమ్నే వాజ్ కిల్డ్, హిస్ ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ కిల్డ్, ఆల్ 40 టాప్ కమాండర్స్ డైడ్. ఇంకా 50-60 మంది పోయి ఉంటారు, వాళ్ళకి పేర్లు బయటికి రాలేదు. అంత యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. అదే టైంలో అమెరికా వీళ్ళ మిసైల్ సైట్స్ మీద కొట్టడం మొదలుపెట్టారు. సో ఎస్టర్డే నైట్ దే యూస్ B-2 bombers. B-2 bombers ఆర్ యూస్ ఆఫ్ బంకర్ బస్టర్స్. మన లాస్ట్ 11-day warలో వాళ్ళు న్యూక్లియర్ సైట్స్ కొట్టారు చూడండి, దే యూస్ బంకర్ బస్టర్స్ ఫర్ దట్. ఎందుకంటే నార్మల్ ఎయిర్క్రాఫ్ట్ కెనాట్ క్యారీ దట్ వెయిట్. 38,000 kgs ఉంటుంది ద వెయిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద బాంబ్స్. అంత హెవీ అన్నమాట అది. అది B-2 bombers, స్టెల్త్ బాంబర్స్ అంటారు. ఒక ఏం చెప్తారు, ఒక ఈగిల్ అని చెప్పలేము, ఒక ఆల్మోస్ట్ లైక్ వల్చర్ ఇట్ ఇస్. దట్స్ హౌ ఇట్ ఫ్లైస్, స్టెల్త్ B-2 bombers. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఇరాన్ కూడా కూర్చుంటలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పిచ్చోన్ చేతిలో రాయిలాగా అక్కడ ఇక్కడ పడేస్తున్నారు ఇప్పుడు. ఓకే,
ఇక్కడ కొడుతున్నారు, అక్కడ కొడుతున్నారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ కొట్టారు, బహ్రెయిన్ మనామా వాళ్ళ నేవల్ బేస్ని కొట్టారు, ఖతార్లో వాళ్ళ బిగ్గెస్ట్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఈజ్ ఇన్ ఖతార్, బిగ్గెస్ట్ 10,000 పీపుల్ వర్క్ దర్, యుఎస్ ఎంప్లాయీస్ స్టాఫ్, అక్కడ కొట్టారు వాళ్ళు. ఇవాళ యాజ్ వీ స్పీక్ అరామ్కో కూడా హిట్ చేశారు. ద హిట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ ద నర్వ్ సెంటర్ ఫర్ టూరిజం ఇన్ ద వరల్డ్, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్, అక్కడ కూడా. సో వాళ్ళు ఇప్పుడు ఓన్లీ మిలిటరీ టార్గెట్స్ కాదు చూసేది, ఇప్పుడు దే ఆర్ నౌ టార్గెటింగ్ ఆల్సో ద కమర్షియల్ టార్గెట్స్. జుమ్రియాని కొట్టారు ఇక్కడ మన దుబాయ్లో, ద హిట్ దాట్, అన్ని బిల్డింగ్స్ కొడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. సో టిపికలీ దే ఆర్ ఎగ్జాస్టింగ్ వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అంతా అయిపోయింది. సో అమెరికా నిన్న సాయంత్రం B-2 బాంబర్స్ యూజ్ చేసి మిగతా అన్ని దే డెస్ట్రాయిడ్ దేర్ కంప్లీట్ అమ్యునిషన్ అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర కొంచెం ఉంటుంది, అక్కడెక్కడ పెట్టుంటారు వాళ్ళు సెలెక్టివ్. బహుశా బయటికి దిగానే దే త్రూ శాటిలైట్ దే కెన్ సీ ఇట్. సో ఇమ్మీడియట్లీ ది ఆర్డర్ హిట్ అనమాట. టామ్హాక్ క్రూజ్ మిసైల్ ఏదో వచ్చేస్తుంది, ఒక 20-30 సెకండ్లు వచ్చేస్తుంది అది. సో దట్ హౌ పవర్ఫుల్ ఇట్ ఇస్. సో దీస్ పీపుల్ ఆర్ నౌ లిటరలీ ఆన్ ద ఎడ్జ్. ఇప్పుడు కొత్త రెజ్యూమ్ని తీసుకొచ్చి కొత్త లీడర్ని సెలెక్ట్ చేయడానికి ఒక 5-member కమిటీ పెట్టారు వాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఒకటి ఆల్రెడీ కొట్టేశారు. 5 మెంబర్లు ఒకరిని ఇజ్రాయెల్ ఫినిష్డ్ ఆఫ్ ఎస్టర్డే. సో ఎవరు ఎలక్ట్ అవుతారో వాడిని కూడా తీసేస్తారు. ఈవెన్ జస్ట్ లైక్ హెజ్బుల్లా కొత్త లీడర్ని అనౌన్స్ చేశారు లెబనాన్ ఆఫ్టర్ నస్రుల్లా వాస్ కిల్డ్. వాడిని 3వ రోజు వాడిని కూడా తీసేశారు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ హమాస్. హమాస్ అపాయింటెడ్ న్యూ లీడర్ అండ్ దట్ ఫెలో వాస్ ఆల్సో కిల్డ్ ద నెక్స్ట్ డే ఈవినింగ్. ఇజ్రాయెల్ విల్ నాట్ లీవ్ ఎనీబడి. వాళ్ళ ప్రయారిటీ చాలా క్లియర్. ఇరాన్ షుడ్ నాట్ పొసెస్ అ న్యూక్లియర్ వెపన్ బై ఎనీ ఛాన్స్. అది వాళ్ళకు ఇన్సిస్టెన్స్ ఒకటి ఉంది, అదే నడుస్తుంది ఇప్పుడు. సో హోప్ఫుల్లీ బై అనదర్ 1 week సిచ్యువేషన్ కొంచెం చల్లబడిపోవాలి చాలా మటుకు. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ టెన్షన్ అరౌండ్ ద వరల్డ్. చాలామంది ప్యాసింజర్స్ స్టక్ అయినారు ఎయిర్పోర్ట్స్లో. మన వైపు నుంచి నిన్న 440 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అండ్ యూ కెన్ ఇమాజిన్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ దట్ గెట్ క్యాన్సిల్ నెక్స్ట్ 2-3 days. కానీ మన దగ్గర ఇట్స్ పీస్ఫుల్. వీ కెన్ ఫ్లై ఈస్ట్వర్డ్స్ టువర్డ్స్ సింగపూర్ అండ్ ఆల్ దాట్, బట్ వీ కెనాట్ ఫ్లై వెస్ట్వర్డ్స్. ఆఫ్రికా నుంచి వెళ్ళాల్సి వస్తుంది మనకి, అది చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది. చూడాలి ఏం జరుగుతుందో. బట్ ఐ థింక్ ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు నెక్స్ట్ 2 weeksలో మ్యాక్సిమం అయిపోతాయి. దివాళీ పటాకాల్లాగా వాళ్ళ దగ్గర కొంచెం స్టాక్ ఉంది, కానీ ఆ స్టాక్ ఎన్ని రోజులు నడిపిస్తో తెలియదు మనకి. ఇంకోటి అంటే వాళ్ళ మిసైల్స్ కూడా ఎరాటిక్గా పర్ఫామ్ చేస్తున్నారు. జుమరియా దాన్ని ఎందుకు కొట్టారని అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వై డి ద హిట్ దుబాయ్స్ కమర్షియల్ ఏరియా ఎందుకని అది అర్థం కావట్లేదు. పామ్ జుమరియా ఎందుకు కొట్టారు వాళ్ళు, నో లాజిక్ అన్నమాట దాన్ని. బహుశా ఇట్స్ నాట్ యూని డైరెక్షన్, ఎక్కడో కొడుతున్నారు వాళ్ళు, ఎక్కడికో పోతుంది అది. ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వడం లాంటిది సార్ ఏమైనా, లేకపోతే మేము అక్కడ వేసి ఇక్కడ ఒకటేసి అక్కడ వేసి వై అరామ్కో. మీరు అరామ్కో అడుగుతారు వై అరామ్కో అంటే, అండ్ ఐఎమ్ లుకింగ్ అట్ యాజ్ ఇట్ హ్యాపెన్స్. అరామ్కో కూడా చాలా మటుకు అరామ్కో ఇస్ డూయింగ్ బికాజ్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకసారి కొడితే దెన్ దే నో దట్ వీ హ్యావ్ సక్సీడెడ్. ఆ ప్లాంట్ షట్ డౌన్ అయింది ఇవాళ. అండ్ అరామ్కో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పెట్రోకెమికల్ ప్లాంట్ అండ్ యూ కెన్ సే పెట్రోలియం ప్లాంట్, రిఫైనరీ. దాన్ని ఆపడం అంటే ఇమ్మీడియట్ ఆయిల్ ప్రైసెస్ 110కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 100కి వెళ్ళింది నిన్న. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసేసారు ఇరాన్. ఇప్పుడు అరబ్ కంట్రీస్ అందరు కలిసి ఇరాన్ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఎందుకంటే ఇదంతా ఈ బాంబింగ్ అయ్యే ముందు దాకా యారెడ్ కుష్నర్ విచ్ హూ ద సన్ ఇన్ లా ఆఫ్ ట్రంప్ అండ్ స్టీవ్ విట్కాఫ్ వాళ్ళ సెక్యూరిటీ అడ్వైజర్ వేర్ స్పీకింగ్ టు దిస్ పీపుల్. ఎవరు? ఇరాన్తో నెగోసియేషన్ నడుస్తుండే జెనీవాలో. మీరు ఆపేసేయండి మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఓకే 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 అని చెప్తే వాళ్ళు కరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇవ్వలేదు. ఈవెన్ ఆ బాంబింగ్ జరిగే కన్నా ఒక 12 గంటల ముందు కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు జెనీవాలో. ఒమానీ ఈజ్ హ్యాండ్లింగ్ ద నెగోసియేషన్స్. బట్ ఖమెనీ వాజ్ వెరీ ఇన్సిస్టెంట్, నో వీ విల్ నాట్ గివ్ ఎనీ సచ్ గ్యారంటీ. వాళ్ళకి తెలిసిపోయింది, న్యూక్లియర్ వెపన్ మీ చేతిలో ఉంటే ఎవ్వరు మీరు ఏం చెప్పలేరు. నార్త్ కొరియా మీకు గుర్తుందా? కిమ్ జాంగ్ ఉన్ ఎవడైనా వెళ్ళి కాసం టచ్ కూడా చేయం కదా సార్. ఎందుకు? బికాస్ ఈస్ గాట్ nuclear weapon. Nobody will use a nuclear weapon. After Hiroshima and Nagasaki, they know the destruction that can happen. They know what happened in Chernobyl. They know what happened in Fukushima. They will not, nobody, ఎవరైనా కానీ వాళ్ళు మన దగ్గర కూడా అంతే. మనం ఎప్పుడు దాకా న్యూక్లియర్ అసలు మనం వాడం, దాని ఎఫెక్ట్స్ తెలుసు మనకి. నెక్స్ట్ 10,000 సంవత్సరాలు మీరు ఏరియాలో ఉండలేరు మీరు. సీ ద డిస్ట్రక్షన్ నాగసాకి, ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్స్ దాని రేడియేషన్ పవర్ ఇంకా ఇప్పుడు కూడా బ్లాక్స్ ఆఫ్ పీపుల్ హావ్ డైడ్ ఆఫ్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ దాట్. ఎవరు వాడరు, కానీ దట్ చేతిలో ఒక కర్ర ఉంది మన దగ్గర, వస్తే నా దగ్గర నేను కొడతానని చెప్పేసి, దట్ ఇస్ ద న్యూక్లియర్ వెపన్. వన్స్ ఇరాన్ గెట్స్ ఇట్, అది దెన్ ఇరాన్ విల్ బికమ్ ద లిటరల్ థ్రెట్ అనమాట ఎవరికైనా కానీ, ఇజ్రాయెల్ కూడా. బికాజ్ వాళ్ళు అంటారు ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్, వాళ్ళ లాజిక్ అది. బట్ ఇజ్రాయెల్ అంటారు మాకు ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్, సింపుల్, వీ హ్యావ్ నో చాయిస్.
వీ హ్యావ్ టు సర్వైవ్, వాళ్ళు కొట్టాల్సిందే. అండ్ యాజ్ నేషన్స్ ప్రైడ్ కూడా ఎవరు కూడా దే డోంట్ వాంట్ టు గివ్ అప్ కూడా. అది ఉంటుంది కదా ఎప్పుడు. సి మనం న్యూక్లియర్ ప్లాన్ మన ఫస్ట్ బ్లాస్ట్ చేసినప్పుడు ఐ థింక్ ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, దెన్ రాజా రామన్న వాజ్ ద హెడ్, డిఫెన్స్ హెడ్, దెన్ సైంటిఫిక్ హెడ్. బుద్ధా ఇస్ స్మైలింగ్, ద బుద్ధా హెస్ స్మైల్డ్, దట్ ద కోడ్ లాంగ్వేజ్ అప్పుడు. దాని తర్వాత ఐ థింక్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మనం పోఖ్రాన్ చేసాం, అప్పుడు కూడా మన మీద శాంక్షన్స్ పెట్టారు యూఎస్. కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఏ దేశమైనా, కానీ మనం ఒక ఫూలిష్ మూవ్ ఏం చేసామంటే, ఐ డోంట్ నో హూ ద ప్రైమ్ మినిస్టర్, బట్ వీ టుక్ అ కాల్ సేయింగ్ నో ఫస్ట్ యూస్ పాలసీ. అంటే పాకిస్తాన్ మన మీద దాడి చేయొచ్చు, మనం దాడి చేయం ఫస్ట్. దట్ ఈస్ ఫూలిష్. ఎందుకంటే ఒకసారి మీ మీద న్యూక్లియర్ వెపన్ పడేసి మీరు ఏం చేస్తారు తర్వాత, మీరు ఉండరు రెస్పాండ్ చేయడానికి. సో మనం మోదీ గారు వచ్చిన తర్వాత కరెక్ట్ చేసాం మనం. నథింగ్ కాల్డ్ నో ఫస్ట్ యూస్. మనకు థ్రెట్ ఎందుకు అనిపిస్తే మనం యూస్ చేస్తాం, కానీ వీల్ నెవర్ యూజ్ ఇట్. కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటాం మనం, ఆపరేషన్ సింధూర్లో చేసినట్లే. బట్ ఒక బ్రహ్మోస్ లేకుంటే మిగతాది వాడుకుంటాం, కానీ వీల్ నెవర్ యూజ్ అ న్యూక్లియర్ వెపన్. అదొక థ్రెట్ కోసం పెట్టుకుంటాం అంతే. జస్ట్ అది మన అల్టిమేట్ వెపన్, అది దాన్ని అంత తొందరగా బయటికి రాదు. ఇరాన్ ఏంటంటే ఆ 60% ప్యూరిటీకి రాగానే అలాం బెల్స్ మొదలైన అన్ని చోట్ల రెడ్ ఫ్లాగ్స్ రైజ్ అయింది. సో దెర్ ఇస్ అ థ్రెట్ దట్ ఈస్ కమింగ్ నౌ అని చెప్పేసి అది అర్థమైపోయింది అందరికీ. సో దే హ్యాడ్ టు యాక్ట్, దర్ నో చాయిస్. సార్ 60% అయ్యే వరకు లైక్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ మనకి దొరకలేదా, లేకపోతే ఇరాన్ కంట్రీస్కి ఐఏ ఇన్స్పెక్షన్స్ ఉండే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఒకసారి డిటెక్ట్ అయినప్పుడు 40%లో వాళ్ళు అప్పుడు చాలా ప్రెషర్ ఇరాన్ మీద పెట్టిన తర్వాత వాళ్ళు అగ్రీ చేశారు ఇన్స్పెక్షన్స్కి. వీళ్ళు సడన్గా వచ్చేస్తారు ఇన్స్పెక్షన్స్కి. మన దగ్గర ఫార్మా కంపెనీస్కి యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు వస్తారు చెప్పకుండా వచ్చేస్తారు. చెప్తే మీరు అన్ని రెడీ పెట్టుకుంటారు కదా దానికోసం. అట్లాంటి ఇన్స్పెక్షన్స్ ఉంటుంది. వీళ్ళకి సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ కెమెరాస్. మీరు యురేనియం ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది జెనీవాలో. సో దే హ్యావ్ ఎవ్రీథింగ్, సడన్ ఇన్స్పెక్షన్స్ అన్ని. కానీ ఒకసారి 60% దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు అలౌ చేయలేదు, ఇన్స్పెక్టర్స్ని అలౌ చేయట్లేదు. నో వీ విల్ నాట్ అలౌ, మీరు అమెరికన్స్, మీరు స్పైస్, మీరు మొసాడ్ ఏజెంట్స్ అని చెప్పేసి ఆపేశారు. అక్కడే అమెరికా కోపం వచ్చింది, సేయింగ్ దట్ హౌ కెన్ యూ నాట్ అలౌ దట్. అప్పుడు వీళ్ళ నుంచి బ్యాన్ పెట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆయిల్ ట్రేడ్ బ్యాన్ చేశారు, తర్వాత మిగతా ఏది మీరు చేయలేరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి అది కూడా బ్యాన్ చేసి పడేశారు వీళ్ళు. సో బట్ సిచ్యువేషన్ ఇంకా ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను ఇంకో ఛానల్ నుంచి వచ్చాను, వాళ్ళు అన్నారు సార్ మన ఎల్లుండి కలుద్దాం అంటే చెప్పాను, మన రేపేమవుతుందో తెలియదు, నాకు ఎల్లుండి ఏముంటుందో తెలియదు. We don't know what will happen today night, but as I was driving, I just heard the news that there's been a bombing of the Aramco plant in Saudi Arabia, which is a big news. ఏమైతుందో తెలియదు వాళ్ళు రాత్రి దాకా. బట్ ఐ థింక్ ద సస్పిషన్ ఇస్ అరబ్ నేషన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా విసుకొచ్చేస్తుంది. దే ఆర్ ఫెడ్ అప్ ఆఫ్ ఇరాన్. దే విల్ ఆల్సో సే గో హెడ్ అండ్ డూ ఇట్, ఫినిష్. అమెరికన్ సపోర్ట్ చేస్తామేమో, వన్స్ అండ్ ఆల్ ఫినిష్ చేసేసేయండి వీళ్ళని. వీళ్ళని కంప్లీట్ ఇప్పుడు ఒక గద్దాఫీ లాగానో ఒక సద్దాం హుసేన్ లాగానో ఫినిష్ దమ్ ఆఫ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. అది జరుగుతుంది. అదే కనుక అయితే ఎవరు విలీనం చేసుకుంటారు సార్? లైక్ అక్కడ కొత్తగా ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? గవర్నమెంట్ అదే ప్రాబ్లమ్. మేము లుక్ ఎట్ వెనజువేలా కేసు తీసుకుందాం. వెనజువేలా మడూరోని వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత యూఎస్ ఇమీడియట్గా వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేశారు. ఇనిషియలీ ట్రంప్ ఏమన్నారు, ఏదో ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉండే ఆమెను తీసుకొచ్చి పెడదాం అన్నారు. కానీ ఇమీడియట్గా ఏమన్నారంటే ఆమెకి లోకల్ కనెక్షన్ ఏం లేవు, ఆమె 30 సంవత్సరాల నుంచి బయట ఉంది. షీ హాజ్ నో ఐడియా వాట్ ఈస్ హ్యాపెనింగ్ లోకలీ. షా ఆఫ్ ఇరాన్ కొడుకు కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు రిజా పెల్వి జూనియర్ ఇస్ దేర్, ఈ సెయింగ్ ఐఎమ్ కమింగ్ అని. కానీ అక్కడ వల్ల అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. బికాజ్ గ్రౌండ్ రియాలిటీ యొక్క దేశం నడిపించడం అంటే చాలా టఫ్. దట్టు ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి మీరు ఒక ఇల్లు నడిపించడానికి ట్రై చేయండి, ఒక ఫ్యాక్టరీ నడిపించడానికి ట్రై చేయండి, ఒక స్టూడియో ఎక్స్ట్రీమ్లీ టఫ్. చిన్నది. మోదీ గారు ఎట్లా దేశం నడిపిస్తారో నాకే తెలియదు, ఎందుకంటే ఎవరైనా పిచ్చి పట్టేస్తుంది. బికాస్ ఇండియా సచ్ ఎ హ్యూజ్ కంట్రీ. బట్ స్టిల్ యూ హావ్ టు మేనేజ్. యూ ఆర్ అ ప్రైమ్ మినిస్టర్, యూ హావ్ టు మేనేజ్, నో అదర్ చాయిస్. టెన్షన్ ఉంటుందా, కొంతమంది తట్టుకోలేకపోతారు టెన్షన్ కూడా. బట్ ఇరాన్ని బయటికి తీసుకురావాలంటే ఇరాన్ నుంచి ఒక లీడర్ కావాలి అప్పుడు మనం. సో వీళ్ళ నడిమిట్ నుంచి ఎవరైనా ఒక బెటర్ పర్సన్ విల్ కమ్అట్ అనుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పిన 5 పేర్లు 6 పేర్లు చాలా ఉన్నాయి, అట్లాంటి పేర్లు ఉన్నాయి. సో దాని నుంచి ఎవరినైనా బయటికి తీసుకొచ్చి యూఎస్ ఇఫ్ దే అగ్రీ టు ఇట్ దెన్ వాళ్ళు ఈ కెన్ బి ద ప్రెసిడెంట్ టుమారో. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. కానీ అక్కడ ఉన్న ముల్లాలు వాళ్ళు ఏం చేయాలని చూడాలి. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా వేయాల్సి వస్తుంది. రష్యాకి ఎక్కడ తీసుకెళ్ళి పడేసాల్సి వస్తుంది. అక్కడ రష్యా తీసుకుంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళు పంపించాల్సి వస్తుంది అక్కడికి. మన సౌదీ ఈయన వెళ్ళారు కదా, సిరియన్ ప్రెసిడెంట్ వెళ్ళారు కదా, బషీర్ అల్ అసాద్ని అక్కడ తీసుకెళ్ళి ఒకటి పెట్టేస్తారు. సో దట్ కెన్ ఆల్సో హ్యాపెన్. కానీ ఏం జరగాలంటే నెక్స్ట్ 1 వీక్లో జరగాల్సిందే. బికాస్ గల్ఫ్ ఇస్ నౌ షట్ డౌన్, లిటరలీ షట్ డౌన్. చాలా ప్రాబ్లం. నాకు కూడా పర్సనల్ టెన్షన్ ఒకటి ఉంది, కూతురు ప్రాబ్లం ఉంది, అక్కడ ఉన్న స్టక్ అయిపోయారు ఎయిర్పోర్ట్లో. సో దట్ ఈస్ ద మెయిన్ టెన్షన్ అన్నమాట. సో వీ హ్యావ్ టు కమ్అట్ విత్ ద కరెక్షన్. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నడవనియద్దు కూడా. వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. అది వాళ్ళు చూసుకుంటారులే, మనం అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. ట్రంప్ నోస్ వాట్ టు డూ, నెటన్యాహు నోస్ వాట్ టు డూ, వీళ్ళందరూ తెలిసి ఏం చేయాలని చెప్పి. మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్సో నోస్ వాట్ టు డూ.
పెద్ద ప్లేయర్స్లో వీళ్ళు ముగ్గురే కదా, ఎంబీఎస్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. దెన్ ఆఫ్ కోర్స్ యూఏఈ ఈజ్ అ బిగ్ ప్లేయర్ అగైన్, వాళ్ళు ఎమిరేట్స్ మొత్తం చూసుకుంటారు వాళ్ళు. బహ్రెయిన్ ఇస్ దర్, ఖతార్ ఇస్ అనదర్ బిగ్ ప్లేయర్ బికాస్ ఖతార్లోనే వీళ్ళందరూ కూర్చున్నారు లీడర్లు అందరూ. ముస్లిం బ్రదర్హుడ్, అల్ ఖైదా, తాలిబాన్ అండ్ హమాస్, ఈ లీడర్స్ అంతా ఖతార్లో ఉన్నారు. ఈ లీడర్స్ అందరు ఎప్పటి నుంచో. ఖతార్ నుంచి ఒకటి బయటకు వస్తే కదా ఇరాన్లో కొట్టిండు వీళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. ఖతార్లో కొట్టలేరు వాళ్ళు, కొట్టారు అప్పుడు కూడా. ఇజ్రాయెల్ బాంబ్, వన్ ఆఫ్ దమ్ అబౌట్ 6 months బాంబ్ చేశారు చూడండి, హమాస్ హెడ్ క్వార్టర్స్ బాంబ్ చేశారు అక్కడ. వీళ్ళేమంటారంటే ఖతార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి బయట వెళ్ళి గొడవ చేయట్లేదు, వాళ్ళని బయట ఇచ్చేసి అక్కడ వెళ్ళి గొడవ చేస్తారు, మా దగ్గర ఉండేయండి వీళ్ళు, మేము కంట్రోల్ చేసుకుంటాం వీళ్ళని. అక్కడ వాళ్ళు నంబాగ్ని నడిపించుకుంటా, పోస్ట్ నడిపించుకుంటా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటున్నారు వాళ్ళు. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేస్తే రేపు యూఎస్ వాళ్ళని తీసి బయటపడేమంటారు ఎక్కడైనా. కానీ బయటకు వస్తే ఇజ్రాయెల్ వాళ్ళని తీసేస్తారు, కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు వన్స్ అండ్ ఫర్ ఆల్. అదొక భయం ఉంది ఒకటి. యాజ్ లాంగ్ దే ఆర్ ఇన్ ఖతార్ దే ప్రొటెక్ట్, బట్ మూమెంట్ దే కమ్ అవుట్ ఆఫ్ ఖతార్ దే ఫినిష్డ్. దట్స్ ఇట్. మీకు ఒక మీమ్ చూపిస్తాను సార్, అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మీమ్. ప్రపంచ దేశాలన్నీ కొట్లాడుకుంటున్నాయి, ఇండియా ఇస్ లైక్ వెరీ హ్యాపీ, మన హోలీ సెలబ్రేటింగ్ హోలీ. సో వై ఈస్ ఇండియా సేఫ్ అండ్ హౌ ఈస్ ఇట్ సేఫ్? మనకెందుకు, మనకేం పట్టనట్టు ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు పాకిస్తాన్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొట్లాడుకుంటారని చెప్పేసి అంటున్నారు సార్. ఇది లైక్ ఒక లేమ్ మెన్కి అర్థమయ్యేలా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకటి, ఇద్దరు మనుషులు రోడ్డు మీద కొట్టుకున్నప్పుడు వాళ్ళు కొట్టుకొనియండి, మీరు వెళ్ళి దాంట్లో తల పెడితే మీ తల వేసేస్తాడు ఆడు. ఇది ఒక స్లోగన్. ఇంకోటి నాది పాత ఒక జోక్ ఉంది, మీరు వినుంటారు. అది పక్కంట్లో అమ్మగారికి పిచ్చి పడితే చాలా బాగుంటుంది అది చూడడానికి, మన అమ్మగారికి పిచ్చి పడితే అప్పుడు తెలుస్తుంది సంగతి ఏంటని. ఇది ఒకటి ఉంటుంది. ఈ 2 lessons చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఓకే, సమ్ టైమ్స్ మీరు పక్కన ఉన్న కూడా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద, అది అర్థం చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కొట్టుకుంటే మనకు తెలుసు ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎవరు ఇస్తున్నారని అందరికీ తెలుసు. ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ నోస్ హూ ఇస్ గివింగ్ ఆల్ ద మిసైల్స్ టు ద తాలిబాన్. మనం ఇస్తున్నాం, అది పాకిస్తాన్ ఓపెన్లీ అక్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇట్ ఈస్ ఇండియా హూస్ ప్రాపింగ్ అప్ తాలిబాన్. ఎస్ బాస్, మీరు కాశ్మీర్లో గొడవ చేస్తారు, మీరు కాశ్మీర్లో మీ టెర్రరిస్ట్ని పంపిస్తున్నారు, మేము చూసుకొని ఊరుకోవాలా? మేము కూడా చేస్తాం అదే పని మీ మీద. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎందరో, అక్కడ నుంచి మీకు అర్థమైంది, అప్పుడు లెసన్ అర్థమైందా? నౌ యూ నో. సో నెక్స్ట్ టైం యూ ట్రై, వీ విల్ డూ మోర్. మేము ఇంకా కొంచెం ఆయుధాలు ఇస్తాం, మోడర్న్ వెపన్స్ ఇస్తాం తాలిబాన్కి. వాళ్ళు మీ డైరెక్ట్ మీ క్యాపిటల్ అటాక్ చేస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో అది. సో మనం ఏంటంటే ఫస్ట్ మనం ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ బి లక్కీ ఆల్ ద టైమ్. ఒక్క మిస్ అయిపోతుంది, ఢిల్లీ బ్లాస్ట్లో జరిగినట్లు ఒక్కరు మిస్ అయిపోరు. కానీ అదే టైంలో 6-10 ప్లేస్లో బ్లాస్ట్ జరగాలి ఉండే, కానీ అందరు పట్టుకున్నారు. లాస్ట్ ఫెలో ఎస్కేప్డ్. వాడు కార్ తీసుకొని పారిపోయాడు లాస్ట్కే, వాడు పేల్చేసింది రెడ్ ఫోర్ట్ దగ్గర. వాడు కూడా ముందు దొరికితే ఈ వుడ్ గాట్ కాట్, వీ వుడ్ సేవ్డ్ అవసరం, బట్ వీ డిడ్ నో. సో మనకు తెలియనిది ఎన్నో నడుస్తుంది కంట్రీలో, మనకు తెలియదు. గోకుల్ చాట్ జరిగింది, ఇక్కడ మనం మెక్కా మస్జిద్ జరిగింది, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగింది, లుంబిని పార్క్ జరిగింది. ఆ టైంలో దేర్ వాజ్ నో కంట్రోల్. జర్మన్ బేకరీ, సంజోతా ఎక్స్ప్రెస్, మాలేగాం, కోయంబత్తూర్, బెంగళూరు బ్లాస్ట్, చాలా బ్లాస్ట్లు జరిగిన ఆ టైంలో. కానీ లాస్ట్ 11 yearsలో మీరు యూ హ్యావ్ నాట్ హర్డ్ ఎనీ బ్లాస్ట్ అపార్ట్ ఫ్రమ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఆర్ నార్త్ ఈస్ట్. చాలా తక్కువ ఉండే, అక్కడెక్కడ 1-2 ఉండొచ్చు, కానీ చాలా తక్కువ. ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది, అదొకటి కరెక్ట్. బట్ దేర్ అగైన్ సక్సెస్ ఉండే, కానీ ఇట్ వాజ్ నాట్ 100% సక్సెస్. ఓకే, సో మన ఏంటంటే మన పని మనం చూసుకొని ఉండాలి, మన సెక్యూరిటీని మనం చూసుకోవాల్సి, మనకు అట్లాంటి ఒక గవర్నమెంట్ కావాలి. అది మనకు దొరికారు ఇప్పుడు. అజిత్ దోవల్ గారు ఉండొచ్చు, రాజ్నాథ్ సింగ్ ఉండొచ్చు, అమిత్ షా గారు ఉండొచ్చు, మోదీ ఉండొచ్చు. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తున్నారు, దాని ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ అని ఈ ఆపరేషన్స్ చూపిస్తుంది. మోదీ గారు వెళ్ళారు, ఐ ట్వీటెడ్ అబౌట్ ఇట్. మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి, ఇజ్రాయెల్ నుంచి ప్లేన్లు ఎక్కారో నెక్స్ట్ డే మొదలైంది. యాజ్ ఇఫ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మోదీ టు లీవ్. ఎందుకు ఆయన అక్కడ ఉన్నప్పుడు బాంబు వేస్తే బాగుండదు కదా, కోట రెడ్ అని చెప్పేసి ఆపేసి. సో మోదీ మరి ప్లేన్లు ఫ్లైట్లు అన్ని క్యాన్సిల్ అయిపోయిందంటే మోదీ గారు వెళ్ళాలి కదా రిటర్న్. సో దే వెయిటెడ్ టిల్ మోదీ ఎగ్జిటెడ్ అండ్ దెన్ దే బౌండ్. బట్ అఫ్ కోర్స్ ప్లానింగ్ చాలా రోజుల నుంచి ఉంటుంది అనుకోండి. మోదీ వాజ్ ఓన్లీ దట్ విజిట్ ఉండే, ముందే ప్లాన్ చేస్తుండే. సో దే డోంట్ వాంట్ టు క్యాన్సిల్ ఇట్ అనమాట. అది సేమ్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. చాలా మటుకు మన దగ్గర వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ గవర్నమెంట్స్ దట్ వీఆర్ కెప్ట్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దిస్. మనం హోలీ ఆడుకుంటున్నాం, అక్కడ అందరు కొట్టుకుంటున్నారు, విచ్ ఇస్ అ గుడ్ సైన్. వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చావని మనకేం ప్రాబ్లం లేదు. మన పాపులేషన్ 140 కోట్ల మంది ఉన్నారు, మనం ఎంజాయ్ చేసుకుందాం. అది
సో అప్పుడప్పుడు మన మీద ఉన్న బ్లెస్సింగ్స్ని మనం కౌంట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అదిగో ఈ యుద్ధమే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మీరు కన్సిడర్ చేస్తారా చేయరా అనే దానికి ఇదిగో ఈ వీడియోని, ఈ విశ్లేషణే ఒక పెద్ద ఆన్సర్. సో దీన్ని ఏ లెవెల్ వార్గా మీరు పరిగణిస్తారో ఇంతకు మించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకెవరు ఇవ్వరు. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం హ్యాపీగా హోలీ చేసుకుందాం. ఈ గ్యాప్లో ఏం జరగాలో జరుగుతుంది, ఆ తర్వాత ఎవరికి సానుభూతి ప్రకటించాలో ఎవరికి మద్దతు ప్రకటించాలో మనం దగ్గరుండి చూద్దాం. ఇన్ఫాక్ట్ ఆ డిస్కషన్ కూడా మనం దగ్గరుండి పెట్టుకుంటాం. అండ్ సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్గా ఇంటికి వచ్చి హోలీ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఈ వార్ గురించి క్లియర్గా మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.